మరి సొంత హాస్పిటల్కి వెళ్ళిండ్రు. అయినా లక్షణారైనా కానీ నమ్మకం చెప్పలేను అని చెప్పారు. ఇన్ని డబ్బులు అయినప్పటికీ నా బిడ్డ బాగా మరి బతకదా అంటారని మరి సత్తే సచ్చింది బతికితే బతికిందని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని అక్కడ నెల రోజులు ఉంచారు. నెల రోజులు ఉంచినప్పుడు కూడా పొట్ట బాగా లావుగా అయిపోయింది. కడుపులో అన్ని ఇన్ఫెక్షన్ వచ్చి మరి లివర్ అనేది బాగా వాసి మరి వాళ్ళు కూడా మా వల్ల కాదు అని చెప్పి మరి హైదరాబాదు మరి ఉస్మాన్ హాస్పిటల్కి రాశారు. అక్కడ ఎందుకంటే నీరు తీసినప్పుడు మరి ఆ బిడ్డ బాగుంటుందేమని అక్కడికి రాసినప్పుడు అడిగి పోయినప్పుడు మరి అక్కడ ఏమన్నారంటే అయ్యా బిడ్డ నీరు తీసినప్పుడు తీస్తానికి నీరు తీసినప్పుడు మరి ఆ బిడ్డ కోమాలో పోవచ్చు లేదా చనిపోవచ్చు. నేను మరి అక్కడ నీరు తీస్తానని చెప్పిండు డాక్టర్ గారు. అయితే మరి తల్లిదండ్రులు ఏడ్చి మరి ఆయన తీయ్యా అని చెప్పారు. తీసిన తర్వాత ఒక శనమ నీరంతా పోవాలంటే వెళ్ళిపోయినప్పటికీ మరి ఆ బిడ్డ శాంతిసేపు మరి తల్లిదండ్రులు బయట బాధపడతారు. మరి నీరు తీసిన తర్వాత ఎప్పుడుకో చాలాసేపటికి మరుసటి రోజు వచ్చింది. కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు ట్యూబ్లు వేసారు అన్నారంట. 4 రోజులు ఉన్నారు. తర్వాత అయ్యా ఈ అమ్మాయిని ఉంచడం ఇబ్బంది, లోపల అన్ని పేగులన్నీ పాసిపోయినాయి, మరి లోపల అన్నీ కూడా ఇదైపోయినాయి అయ్యా, మరి ఇక్కడ ఉన్న లాభం లేదు, ఎవరన్నా చివరి స్థితిలో ఉంది, ఎవరన్నా చూసుకునే వాళ్ళు ఉంటే తీసుకెళ్ళిపోండి అయ్యా, మరి ఆ బిడ్డని తీసుకెళ్ళిపోతే మరి ఎవరైనా చూసుకుంటారు కదయ్యా, మరి ఇక్కడే చనిపోతే మరి ఇక్కడ నుంచి పోనీరయ్యా అని చెప్పిండ్రంట. అయితే మా తమ్ముడు అక్కడ నుంచి తీసుకొని వచ్చింది, ఏడ్చుకొని తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చూడలేకపోతారు ఆ బిడ్డ హాస్పిటల్లో మరి పక్కన హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత మరి అయ్యా మరి ఏదైనా వెంకటేశ్వర్లో సత్యనారాయణ హాస్పిటల్ వెంకటేశ్వర్లో మరి డబ్బులు రోజుకి 700 800 అయింది. వెంకటేశ్వర్లో వెంకటేశ్వర్లో తీసుకెళ్ళిపో అన్నాడంట. ఆయన కూడా రిపోర్ట్లు అన్నీ చూసి ఏమి లేదు వెంకటేశ్వర్లు ఈ అమ్మాయిలో కనీసం పేగులు అట్లాంటివి కూడా చెడిపోయింది వెంకటేశ్వర్లు అంటే, సార్ మరి నేను ఇంట్లో పెట్టుకుని చూడలేకపోతున్నా సార్, అమ్మాయిని మరి ఇబ్బంది పడుతున్నా సార్, బతికినంతకాలం నీ హాస్పిటల్లో నుంచి సార్ అని చెప్పిందంట. ఉంచితే మరి ఇంకా నేను వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత మా అన్నయ్య పోయి అయ్యా చూడలేకపోతున్నాం, తల్లిదండ్రులు వేదన చూడలేకపోతున్నాం, ఏదో ఒకటి చెయ్యయ్యా అని చెప్పిండంట. అట నేను చెయ్యనయ్యా, కాకపోతే అమ్మాయి బతుకున్నంతకాలం మరి ఎన్నాళ్ళు ఉంటుంది అన్న, ఎక్కువ రోజులు కూడా ఉండదయ్యా, కొద్ది రోజులు మాత్రమే ఉండిద్ది, మీరు ఇబ్బంది పడగాకండి అన్నంట. ఆ రోజు నేను మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత అన్నమ్మత్త, నేను లలితమ్మ అత్త మరి అమ్మ మరి వచ్చిందో రాళ్ళు కానీ నేను అన్నమ్మత్త మరి ఆడికి పోయి పాఠం చేసిన తర్వాత పాస్టర్ గారిని పిలిచిన తర్వాత పాస్టర్ గారు వచ్చిండు. 12ంటికి వచ్చిండు పాస్టర్ గారు, నేను కూడా వెళ్ళిపోయాను. అయ్యగారు ఎప్పుడైతే వచ్చి ఆ బిడ్డను చూసి అందరం కూడా కన్నీరు గార్చిను, వేదన చెందిను. ఎందుకంటే ఆ బిడ్డ పట్ల చర్మం మాత్రమే ఉంది, లోపల ఒక కండ మాత్రం లేదు, చర్మం కప్పుకొని ఇంత ఉంది చెయ్యి అయితే, కానీ ఒక ఎముకల బొమ్మలా తయారైంది నా కోడలు. అయినప్పటికీ అయ్యగారు వచ్చి ఒక శనం మోకరించి ఈ బిడ్డని ఇప్పుడే ముట్టమన్నాడు దేవుడు. పాస్టర్ గారు ఈ శనమే ఈ బిడ్డని ముట్టాలి అన్నప్పుడు నిజంగా దేవుడు ఆ మధ్యాహ్న కాలం నా కోడలు ముట్టాడు. నా కోడలు వెంటనే ముట్టి స్వస్థపరిచాడు, ఆ శనమే స్వస్థపరిచాడు దేవుడైతే. ఆయన వెంటనే స్వస్థపరిచి దేవుడు నా కోడల్ని, నేను మరి మాస్టర్ గారు ఏం కాదమ్మా మీరు భయపడమాకండి, మా అమ్మ ఒక్కతే ఉంది అక్కడ, అమ్మ భయపడమాకండి ఏం కాదు అని చెప్పిండు. మేము వెళ్ళిపోయాను, అత్తోళ్ళు మరి మాస్టర్ గారు వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్ని ఉండ, అమ్మ నేను అంత ఆకలి అవుతుందని చెప్పింది నాతో. ఆకలి అవుతుందంటే అమ్మ ఆకలి అవుతుందంటమ్మా, నేనంటే అమ్మ తిందమ్మ అట్నే ఆడదే, అసలు కొంచెం కూడా తిందమ్మ వద్దమ్మా అర్థం. అమ్మ కాదమ్మా పెడదాం, మాస్టర్ గారు ప్రార్థన చేసిపోయిండు పెడదామమ్మా అన్న. అయితే తింటా నేను అన్నది, సరేనని వెంటనే ఇడ్లీ చేస్తాపోయా. అయితే ఇడ్లీ తిన్నది, అమ్మ రోజు తిందమ్మా ఈ అమ్మాయి ఇప్పుడు ఇడ్లీ తిన్నది అంటే సార్ అత్తది, మళ్ళీ బజార్కి వెళ్తానమ్మా ఎంత అమ్మంట అంటే అక్కడ జ్యూస్ తెస్తాను నాకు అంది. నేను వెళ్ళిపోయాను, జ్యూస్ తీసుకుని వస్తే కనీసం అమ్మాయి ఇడ్లీ కాదు ఇడ్లీ కూడా తిన్నది కూడా అరసోడు గలాస్ తాగింది ఒక క్షణంలోనే. అరసోడు గలాస్ తాగింది. తెల్లారితే జనవరి రోజు మరి నేనున్నా అన్న ఎప్పుడు అయ్యా మరి మందిరంలో భోజనాలు అయ్యా రాయ్యా
పిలిచిన సంతకాడ పిలిస్తే అక్క అమ్మాయిని తీసుకెళ్ళమన్నాడు డాక్టర్ గారు. ఎందుకయ్యా ఎవరన్నా ఇబ్బంది ఏంది అసలు ఏందయ్యా అంటే, ఏందయ్యా భయపడుతున్నా టెన్షన్ పడమంటారా, ఏం కాదు లేరా అని ధైర్యం చెప్తున్నా. లేదక్క పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాడి నుంచి అమ్మాయి బ్రహ్మాండంగా ఉందక్క, డాక్టర్ గారు కూడా ఏం లేదు తీసుకోమన్నాడు అక్క అన్నది. అంటే నిజమా అయ్యా అంటే, నిజమక్క మరి నేను మధ్యాహ్నం బోండాలు తీసిన కూడా తిన్నదక్క అన్నాడు. నేను వెంటనే పోయా, మధ్యాహ్నం పోయి ఏందమ్మా బాగుంది తీసుకెళ్ళింది. ఆ రోజు పండుగ వెళ్ళిన తర్వాత నేను మరుసటి రోజు పోయా. మరుసటి రోజు పోయి ఏందమ్మా ఎట్లా ఉందమ్మా అంటే, బాగుంది అక్క నాకు అన్నది. ఏమ్మా ఎంతమ్మా అంటే, నాకు బోండాలు తినాలని చెప్తున్నా అంటే వెంటనే వెళ్ళాను. ఆ ఎండలో వెళ్ళి బోండాలు వేసుకొచ్చి అమ్మాయి లోపల కూడా వెళ్ళాను. బయట బాత్రూమ్ దగ్గర మంచం వేసారు, వెళ్ళి బోండాలు వేసుకొచ్చాను. వెంటనే 4 బోండాలు తిన్నది ఆ అమ్మాయి. హల్లెలూయ. వెంటనే 4 బోండాలు తిన్నది. ఆ రోజు నుంచి ఆ బిడ్డ మరి పాస్టర్ గారు ఎప్పుడైతే చేసి ప్రార్థన చేశాడో ఆ సెలవు నుంచే నా కోడల దేవుడు బతికించాడు. మరి ఈ రోజు వరకు కూడా ఆ బిడ్డ మరి పైపులు అటు ఇటు ఉన్నా కూడా నా కోడల సన్నిధిలోకి వచ్చి స్వస్థ పొందుకుంది దేవుడి ద్వారాగా. ఆ బిడ్డ ఇంతవరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మరలా హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళినట్టు వాళ్ళ నాన్న హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ మళ్ళీ కారు కట్టి అసలు ఏంది బిడ్డ చనిపోయింది, పేగులు లేవు ఏమి లేవు అన్నప్పుడు కూడా మరి మళ్ళీ బిడ్డ అన్ని తింటుంది బాగుంది ఏందని మళ్ళీ హాస్పిటల్కి ఎత్తుకెళ్ళినప్పుడు ఆయన అన్నాడంట, వెంకటేశ్వర్లు ఇది కళ నిజమా అన్నాడంట. అసలు ఈ బిడ్డలో ఏమి లేదు, మరి చనిపోయితే తీసుకెళ్ళమన్నా మరి ఈ రోజు ఈ బిడ్డ ఇంత బాగా వచ్చింది. మరి స్కానింగ్ తీసినా కూడా ఆ బిడ్డలు అన్ని నార్మల్గా ఉన్నాయి, ఏమీ లేదు వెంకటేశ్వర్లు అని చెప్పిందంట. అది దేవుడు గొప్పదానం, దేవుడిచ్చిన కృప నా కోడలకి. నిజంగా ఈ రోజు బతికిందంటే నా కోడలు దేవుడు సాక్షే. ఆ బిడ్డ కుటుంబ తల్లిదండ్రులు కూడా మారాలని మరి ఆ బిడ్డ గురించి మీరందరూ కూడా ప్రతినిత్యం ప్రార్థన చేయవలసిన సాక్ష్యం దేవుడు దీవించిన దాకా.